హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైతం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో రెసిపీతో నేను మీ ముందుకు వస్తానండి. చూస్తున్నారు కదా, ఏంటో ఇవన్నీ మైసూర్పాకు ముక్కలండి. మైసూర్పాకు రెడీ చేశారు అత్తయ్య గారు. సో కొంచెమే 100 గ్రాముల పిండితో శనగపిండితోటి ఇన్ని ముక్కలు అయినాయి మాకు. ఇది ఎలా చేశారు ఏంటనేది వీడియో అప్లోడ్ చేశాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే ఇవి టేస్ట్ చేసి కామెంట్లో అయితే ఎలా వచ్చిందో చెప్పండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మైసూర్పాకు అండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక కప్పు పంచదార తీసుకున్నారు. పాకం పట్టాలండి. ఇప్పుడు ఇది గ్లాస్ వాటర్ వేసారు పంచదారలో. ఇప్పుడు పంచదార కరగాలండి. పాకం రావాలా? పంచదార కరగాల. పంచదార కరిగితే సరిపోద్దంట. పాకం తీగ పాకం వచ్చాక అప్పుడు శనగపిండి వేసుకోవాలి. తీగ పాకం రావాలి. ఆయిల్ అండి హెచ్చి పెట్టుకుంటున్నారు. ఎంత ఆయిల్ అండి ఇది? పావు కేజీ ఉంటుంది. 250 గ్రాములు ఉంటుందంట ఆయిల్. అది వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ మీద నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకోవాలి. పాకం రెడీ అవుతుంది. దీంట్లోనే ఒక చెంచా నెయ్యి, నూనెలోనే ఒక చెంచా నెయ్యి వేసారు. ఇప్పుడు పాకం తీగ పాకంలాగా రావాలి. పంచదార కరిగింది. పాకం రెడీ అవుతుంది. ఇంకా నూనె వేడి చేసుకోవాలండి. వేడి చేసుకోకలేదు చెయ్యాలి. చేస్తాం. స్టవ్ ఆన్ చేయలేదు కదా. శనగపిండి వేసుకుంటున్నాము. శనగపిండి ఎంత తీసుకున్నారు? 100 కప్పుడు. మనం ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతోటి శనగపిండి కూడా తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా సరిపోద్ది తీపి. పిండి వేస్తున్నట్టే. ఇప్పుడు పిండి వేసేసుకోవాలండి. పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలాగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. దగ్గరగా రావాలండి. అంతేనా? దగ్గరగా రావాలి. నూనె నెయ్యి తెచ్చిపెట్టారు. ఇప్పుడు అది ఇందులో వేసుకోవాలా? నూనె తాగేస్తే వేసుకోవాలి. ఈ గుండలు కట్టకుండా అలా తిప్పుతూనే ఉండాలి.
నూనె అండి. కాగిన నూనె మనం వెచ్చపెట్టుకుంటున్నాం కదా, నూనె కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పావు కేజీ నెయ్యి పెట్టద్దండి ఇంట్లో. పావు కేజీ నూనె పెట్టేస్తాం. ఇదిగోండి యాలక్కాయల పొడి టేస్ట్ కోసం ఇంకా చేయమంటారు. సరిపడా యాలక్కాయల పౌడర్ వేసుకుని నూనె కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చిక్కబడేంత వరకు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఉండకట్టకుండా, అస్సలు ఉండకట్టకూడదండి. నెయ్యి రాసుకున్నాం కదండి ప్లేట్, ఆ ప్లేట్ మీద ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైతే ఉందో అది మన చెంచా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా ప్లేట్ మీద వేసేసుకోవాలి, అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద కొద్దిగా నెయ్యి, దీని మీద కొంచెం నెయ్యి వేసుకోవాలి. చల్లారే కట్ చేయాలండి. ఇప్పుడు కట్ చేస్తారా? చల్లారే కట్ చేయాలి. సో చల్లారాక అప్పుడు పీసుల కింద కట్ చేసుకోవాలండి. అయిపోయింది. చూసారండి, చల్లారాక ఇలా పీసుల్లో కట్ చేసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఇలాగ స్క్వేర్ లాగైనా, ఇది క్యూబ్ లాగానే ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, స్క్వేర్ లాగా
కొంచెం చల్లారితే పీస్లాగా వస్తుంది. ఇలా పీసులా తీసుకుంటున్నారు, అత్తయ్య తీసారు. చూసారు కదండి ఎలా వచ్చిందో పీస్లాగా. అంతే అండి, మైసూర్పాక్ యమ్మీగా రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. స్వీట్ కూడా సరిగ్గా సరిపోద్ది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.